పచ్చిమిర్చి పచ్చడని, పచ్చిమిర్చి కారం అని అంటూ ఉంటాం కదా, దీన్ని మీరైతే ఎలా చేస్తారు? నేనైతే మాత్రం ఒక పావు కిలో పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి, అలాగే ఒక కట్ట కొత్తిమీరని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుని, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, నువ్వులు, ధనియాలు, కొంచెం ఇంగువ వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చిని కొంచెం తుంచి వేసుకోవాలి, లేకపోతే మొహం మీద పేలుతాయండి. తుంచి వేసేసి వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి అప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల్లో మగ్గిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వేడి మీదే కొత్తిమీరని అలా పెట్టేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో ఇదంతా బాగా చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు, బెల్లం ముక్క వేసేసి రోలుంటే రోట్లో రుబ్బుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ చేసేసుకుని ఫైనల్గా మీకు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. లేదంటే మనం ముందే అన్ని పోపు అంతా వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.